అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి మన పెద్దమ్మరపేట అండి, ఎపిసోడ్ నెంబర్ 3. సో ఇక్కడ వచ్చేసి ఒక కొత్త స్పెషల్ గణేశుడు అయితే ఇక్కడ మేకింగ్ అయిందండి. సో నేను రీసెంట్గా చూసిన మన యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, సో చాలా మంది కొరుటలో ఒక స్పెషల్ గణేశులు మేకింగ్ అయితే ఇక్కడ కూడా మేకింగ్ అయితే లేదు అనుకున్నాను. సో మన పెద్దమ్మరపేటలో కూడా ఒక స్పెషల్ గణేశుడు అయితే మేకింగ్ అయిందండి. అండ్ చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ స్టైల్లో. మన ముంబై స్టైల్ కానివ్వండి, పిఓపి మనకు ప్రింట్ గణేశులు కానివ్వండి, మేకింగ్ తోటి కానివ్వండి, డైలోకి వెళ్ళి తీసి ఇచ్చిన విగ్రహాలు కానివ్వండి, ఏదైనా సరే ఎవ్రీ ఇయర్ 2025 ఇప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ అంటే ఏ ఇయర్ అయినా సరే కానివ్వండి, ఓల్డ్ స్టాక్ అయితే అన్న వాళ్ళ కూడా ఉండేది. ఎందుకంటే వాళ్ళు అమ్మేదే హోల్సేల్ ప్రైస్లో కాబట్టి చాలా తక్కువ ధరలో ఒక యూనిక్ మోడల్ అయితే మనకు చూపిస్తారు. ఎందుకంటే మనకు కనబడగానే ఒక షైన్ లుకింగ్ కానివ్వండి, ఒక షైన్లో ఒక లుక్లో తెచ్చి పెట్టి అమ్మేస్తారండి హోల్సేల్లో. అంత యూనిక్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ స్పెషల్ గణేశులు దింపుతారు కానీ అన్న వాళ్ళు, అంత యూనిక్ గణేశులు ఉంటాయండి ఇక్కడ. సో మీరు మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నాకు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ మీకు చూపిస్తాను. సో ఈ వ్లాగ్లో మాత్రం స్పెషల్ గణేష్ అంటే స్పెషల్ గణేష్ ఉందండి. సో ఇప్పటివరకు ఏ యూట్యూబ్ ఛానల్లో రాలేదు, నా ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చింది. సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ తీస్తూనే ఉంటాను. సో ప్లీజ్ అందరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయాల్సి కోరుతున్నాను. అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అనేది. అందుకే జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి మన పెద్దమ్మరపేట అండి. సో మన పెద్దమ్మరపేటలో ఆల్మోస్ట్ అందరికీ బాగా ఫేమస్ అయిన ఏరియా ఇది. పెద్దమ్మరపేటలో జరిగేది ఏ విగ్రహాలు తయారైతే అంటే మన గణపతి విగ్రహాలు అండి. సో గణేశుని విగ్రహాలు వేరే వేరే లెవెల్లో కొత్త కాన్సెప్ట్లతో ఇక్కడైతే చాలా షెడ్స్ ఉన్నాయి. అండ్ చాలా వర్క్స్ డిఫరెంట్ స్టైల్స్లో గణేశులు అయితే ఇక్కడైతే మేకింగ్ అవుతుంది. సో దీని అడ్రస్ వచ్చేసి మనకు మన విజయవాడ హైవే రోడ్ అండి ఇది. సో ఇది ప్రజెంట్ మన పెద్దమ్మరపేట. సో దీని ముందుకు వెళ్తే మన హయత్ నగర్. సో హయత్ నగర్ టు మనకు విజయవాడ వెళ్ళే రూట్. సో ఇది ఇక్కడ వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. సో దానికన్నా కొంచెం యువతలనే మనకు లెఫ్ట్ సైడ్లో అనేది షెడ్ అయితే ఉంటుంది. సో ఈ షెడ్లో వచ్చేసి డిఫరెంట్ ఒక ముంబై స్టైల్ మోడల్స్ కానివ్వండి, మనకు పిఓపి విగ్రహాలు కానివ్వండి, అన్ని చాలా విధాలంగా చాలా డిఫరెంట్ స్టైల్స్లో మనకు హోల్సేల్ ప్రైజెస్లో ఇక్కడ గణేశులు అయితే చాలా రీజనబుల్ అయితే దొరుకుతుందండి. అండ్ ఇక్కడ నుంచి మనం ఫస్ట్ కా నుంచి చిన్న గణపతులు చూసుకోవచ్చు. సో ఇవి 3 feet వినాయకులు. సో చూసుకోవచ్చు మనకు బ్యాక్ డ్రాప్లో వచ్చేసి రాముడు, అయోధ్య రామ మందిర్ టెంపుల్ అండ్ బజరంగ్ బలి. సో ఇది గత 2-3 years నుంచి బాగా వైరల్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి ముంబై స్టైల్లో మనకు హంస పైన కూర్చున్న గణేశుడు. సో బ్యాక్ డ్రాప్లో మనకు సరస్వతి దేవి కూడా ఉన్నారు. సో ఇలా చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా మోడల్స్ అయితే ఇక్కడైతే గణపతులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి శివ పార్వతులు ఉన్నారండి. అండ్ పైన వచ్చేసి మనకు నందీశ్వరుడు, మధ్యలో వచ్చేసి బొజ్జ గణపతి కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ చాలా డిఫరెంట్ స్టైల్లో అండ్ చాలా మోడల్స్లో అయితే ఇక్కడైతే గణేశులు అయితే మేకింగ్ అవుతాయి. సో మనము ఇక్కడ చూసే విధంగా కానీ ఇంకా బయట అయితే ఇక్కడ దొరకవండి. అంతా హోల్సేల్ ప్రైజెస్లోనే గణేశులు ఇక్కడ. అండ్ చాలా వేరే లెవెల్. ఇవి అయితే మనకు ఓల్డ్ స్టాక్, పాత స్టాక్ అండి. సో డాల్ఫిన్ పైన కూర్చున్న గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్లో వచ్చేసి బాలాజీ. సో వేణుగోపాల స్వామి మనకు బ్యాక్ డ్రాప్లో అయితే ఉన్నారండి. సో ఇవైతే మొత్తం లాస్ట్ ఇయర్ గణేశులు ఇవి. సో ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో చాలా తక్కువలో దొరుకుతుంది. అండ్ యూనిక్ మాత్రం ఒక వేరే లెవెల్ ఉంటుంది. సో మనకు అవుట్పుట్లో కానివ్వండి, ఎందులో అయినా అలా అన్న వాళ్ళు అయితే తగ్గడం ఉండదు, అంత వేరే లెవెల్లో అయితే తీసిస్తారు. సో 2025లో స్పెషల్ గణేశుడు ఇదైతే. సో ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను. ఇప్పుడు ఒక స్పెషల్ వినాయకుడు అయితే మేకింగ్ అయిందండి, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ గైస్ 2025లో స్పెషల్ గణేశుడు అంటే ఇదే. సో ఇది బాగా స్పెషల్ అండి. అండ్ బాగా ట్రెండింగ్ అవుతుంది ఈ మధ్యకాలంలో మన కొరట్లో కానివ్వండి. ప్రజెంట్ ఇప్పుడు పెద్దమ్మరపేటలో ఉందండి. సో రీసెంట్గా చూసాను నేను కూడా. సో మన కొరట్లో కూడా ఈ విగ్రహం అయితే బాగా వైరల్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మన పెద్దమ్మరపేటలో ఉంది. సో దీని స్పెషల్ ఏంటంటే 2025లో గణేశుడు వచ్చేసి మన నాగశేఖ్ పైన అంటే నాగపాము పైన కూర్చొని ఉన్నారండి. సో ఇక్కడ 5 పడగల నాగపాము ఇక్కడ గణేశుని దగ్గర అవుతుంది. సో దానిపైన గణేశుడు కూర్చొని ఉన్నారు. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు వేణుగోపాల స్వామి బొట్ట అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు అదే వస్తుంది, హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు. సో మన బాలాజీ మోడల్ అవుతుందండి గణేశుడు మాత్రం. సో బ్యాక్ డ్రాప్లో మనకి ఇక్కడ లోటస్ వచ్చింది, పువ్వు పైన చెయ్యి. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అండి, పువ్వు పైన చెయ్యి. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు వేణుగోపాల స్వామి అంటే మన బాలాజీ అయితే బ్యాక్ డ్రాప్లో ఉంటాడు. సో డిఫరెన్స్ అంటే ఎవ్రీ ఇయర్ హెడ్ పెట్టేవాళ్ళు ఇప్పుడైతే హ్యాండ్స్ వచ్చినాయి. సో బ్యాక్ డ్రాప్లో కూడా సో చూసుకోవచ్చు. అండ్ ఆర్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, డిజైన్స్ అవన్నీ మొత్తం. సో గణేశుని అయితే చూసుకోవచ్చండి ఏ విధంగా ఉందో. ఒక వేరే లెవెల్ 2025లో స్పెషల్ గణేశుడు ఇది. అండ్ చాలా బాగా వైరల్ అవుతుంది గణేశుడు కూడా. సో మీరు కూడా చూసుకోవచ్చు. అండ్ తొందరగా వచ్చి బుక్ చేయాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు అండి. ఒక యూనిక్ మోడల్స్ అయితే ఇక్కడ చాలా అద్భుతంగా అయితే మేకింగ్ అయితే గణేశులు ఇక్కడ. అండ్ చూస్తారు కదా గైస్, అవే మోడల్స్ తోటి మేకింగ్ అవుతున్నాయి. సో చాలా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయండి, ఇది ఒకటే మోడల్ అని కాదు. సో ఎవ్రీ ఇయర్ ఓల్డ్ స్టాక్ కూడా ఒక కొత్త కాన్సెప్ట్లతోటి అన్న వాళ్ళు అయితే ఇక్కడ డై తెప్పించుకొని డైతో తయారు చేస్తారు.
అండ్ గైస్ ఇదైతే 2025లో స్పెషల్ గణేశుడు. సో మనకు ముంబై స్టైల్ మోడల్లో అయితే గణేశుడు లుకింగ్ ఫేస్ కానివ్వండి అండ్ బాడీస్ కానివ్వండి మొత్తం ముంబై స్టైల్ మోడల్ గణేశుడు అండి. సో బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇక్కడ గుడిసెలు ఉన్నట్టు అండి. సో ఇక్కడైతే జై శ్రీరామ్ అని చెప్పేసి ఇక్కడ మనకు బ్యాక్ డ్రాప్ అయోధ్య రామ మందిర్ టెంపుల్ లెక్క ఉంది. ఆయన పైన వచ్చేసి మనకు గుడిసె లెక్క ఉందండి. సో ఈ దేవుడు వచ్చేసి పరశునాథ్ అంట దేవుడు అండు. సో చూసుకోవచ్చు గొడ్డలు పట్టుకుని ఏ విధంగా ఉండో. సో అందరు కామెంట్ చేయండి ఇది ఏంటిదో. సో చూస్తురుగా గైస్ గణేశుడు ఇదొక స్పెషల్ గణేశుడు ఇక్కడ. అండ్ ఇవి కూడా ఇంకా చాలా చాలా కొత్త కొత్త మోడల్స్ అయితే వస్తున్నది. అండ్ గైస్ ఈ విగ్రహం అయితే చూస్తారు కదా 2025లో ఇది ఒక స్పెషల్ గణేశుడు. సో దీని బ్యాక్ డ్రాప్ ఏంటంటే గైస్ ఇక ఒక స్పెషల్ విగ్రహం అయితే ఉంది మనకు. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి శివుడు అండి. సో శివుడు దశావతారాలతోటి మనకు బ్యాక్ డ్రాప్లో అయితే కనబడుతుండు. అండ్ మధ్యలో వచ్చేసి మన గణేశుడు కూర్చొని ఉన్నాడండి. సో జస్ట్ సిట్టింగ్ పొజిషన్ మహారాజ్ స్టైల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ బై స్టెప్స్ వచ్చింది. సో ఇక్కడ మన రాముడు అయితే నించొని ఉన్నారు. సో చూసుకోవచ్చు. సో రాముని చూస్తారు కదండి. సో ఇదే మోడల్ కాన్సెప్ట్ అయితే మనకు నాగుల్లో కూడా ఉంది. నాగుల్లో ఏంటంటే బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు బజరంగబలి అండ్ అయోధ్య రామ మందిర్ టెంపుల్ కాన్సెప్ట్ తోటి అయితే బయటకు వచ్చింది. సో ఇది ఇక్కడ స్పెషల్ గణేశుడు ఇప్పటి వరకు ఎవరు చేయలేండి. ఇది మన ఛానల్లోనే ఇది చాలాసార్లు ట్రై చేశాను. సో ఇప్పుడైతే అవుట్పుట్ అయితే వచ్చింది. సో చూసుకోవచ్చు ఇక్కడ మన బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు శివుడు ఉన్నాడండి. శివుడు ముందులో మనకు గణేశుడు అయితే కూర్చొని ఉన్నారు. సో నార్మల్గా అయితే మనకు చాలా చోట్ల చూడండి. సో చాలా ఛానల్లో మీరు సెర్చ్ చేసినా కూడా ఈ విగ్రహం అయితే దొరకదు. ఎందుకంటే మన పెద్దమ్మర్పేటలో చెప్పాను కదండి చిన్న చిన్న గణపతి నుంచి 5 inches to 15 feet వరకు హోల్సేల్ ప్రైజెస్లో గణేశులు వేరే వేరే లుకింగ్ తోటి తయారు చేసి మనకు సేల్స్ అయితే చేస్తారు హోల్సేల్స్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎంత అద్భుతంగా కనబడుతుందో గణేశుడు మాత్రం నిజంగా వేరే లెవెల్లో ఉంది. సో ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్లో ఫస్ట్ ఛానల్లో అయితే వచ్చిందండి. సో మీరు అందరూ చూసి సపోర్ట్ చేయాల్సి కోరుతున్నాను. ఆయన వచ్చి బుక్ చేసుకోవచ్చు తొందరగా. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్ని చిన్న చిన్న గణపతులు. సో గణేశుడు వచ్చేసి నంది పైన కూర్చుని ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శివుని పైన శేషనాగండి. సో పాము అయితే శివుని పైన ఉంది మనకి హెడ్ పైన తలకాయ పైన. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కేదార్నాథ్ టెంపుల్ అండి. సో కేదార్నాథ్ టెంపుల్ వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్లో వచ్చింది. సో ఇక్కడ చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా వేరే వేరే లెవెల్లో లుకింగ్లో అయితే మనకు అందిస్తారు అన్న వాళ్ళు అయితే. సో ఇక్కడ వచ్చేసి ఇంకా వర్క్ ఇప్పుడెప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చాలా ఉన్నాయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని షెడ్లు ఇక్కడ చాలా షెడ్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ కార్ అంటే మనకు చాలా సెట్స్ ఉంటాయండి చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది కూడా ఒక యూనిక్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనము ఇది కూడా 2025లో స్పెషల్ గణేశుడు. సో బ్యాక్ డ్రాప్ వచ్చేసి నందీశ్వరుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్వామి పేరు అంత ఐడియా లేదు కాబట్టి కామెంట్ చేయండి. సో కామెంట్ చేసి చెప్పనండి. సో ఇక్కడ వచ్చేసి మనకు బొజ్జ గణపతి అయితే కూర్చున్నారు. ఇది జస్ట్ ఓన్లీ 4-5 feet ఇవి గణేశులు అంతే. ఇక్కడ మేకింగ్ అవుతున్నాయి చూసుకోవచ్చు. సో మెయిన్ రోడ్ పైన మనకు లెఫ్ట్ సైడ్ లో చాలా విగ్రహాలు అయితే ఇక్కడ మేకింగ్ చేసి మనకు హోల్సేల్ ప్రైజెస్ లో అమ్ముతారండి. ఇక్కడ ఏ షెడ్ అయినా సరే అన్ని హోల్సేల్ ప్రైజెస్. అండ్ ఇక్కడ ఆల్రెడీ కొన్ని అయితే ఉన్నాయి. సో ఇవి ఓల్డ్ స్టాక్ గణేశులు. సో 4 pieces ఉన్నాయండి చిన్న గణపతులు. 5 to 6-7 feet ఉండొచ్చు గణేశులు. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ లోపల చిన్న చిన్న గణపతులు అయితే మేకింగ్ అవుతున్నాయండి. సో ఇక్కడ అయితే ఆల్మోస్ట్ చాలా విగ్రహాలు అయితే మేకింగ్ చేసి పెట్టేసారు. సో చూస్తురుగా గైస్ ఇది ఈరోజు వచ్చేసి అప్డేట్. సో అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో సారీ ఫర్ దట్. సో ఇక్కడ అన్న వాళ్ళు కూడా చిన్న మనకు అంటే అంత చిన్న ఏజ్ అయితే కాదు పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళే. సో అన్న వాళ్ళు కూడా ఇక్కడ మేకింగ్ ఫాస్ట్గా అయితే మేకింగ్ చేసి పెట్టేస్తున్నారు. ఎందుకంటే హోల్సేల్లో కాబట్టి మనకు చాలా విగ్రహాలు తయారు చేయాలండి. సో ఇదైతే కొత్త డై. ఇది ఒక 2-3 days నుంచి తర్వాత స్టార్ట్ చేస్తారంట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి పెట్టేస్తారు లోపల. సో ఇది మెయిన్ రోడ్ పైనే అండి మనకు. సో చూసుకోవచ్చు హోల్సేల్ ప్రైజెస్ చాలా తక్కువ అంటే తక్కువ కూడా దొరుకుతుంది. మనకు ఎక్కువ ప్రైజెస్ ఉండదు ఏముండదండి. సో చాలా అద్భుతమైన గణేశులు అయితే ఇక్కడైతే మేకింగ్ అవుతున్నాయి కాబట్టి అందరు వచ్చి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సో గైస్ అదే మోడల్లో ఇక్కడ పెద్ద గణపతి అండి. దగ్గర 12 నుంచి 13 feet గణపతి అయితే ఉంటుంది. సో నంది పైన కూర్చున్న బొజ్జ గణపతి అండి ముంబై స్టైల్ మోడల్లో. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మన కేదార్నాథ్ అండ్ శివుడు వచ్చేసి బ్యాక్ డ్రాప్లో నించొని ఉన్నారు. సో ఇది ఒక యూనిక్ మోడల్ 2025లో స్పెషల్ గణేశుడు ఇది. సో మనకు పెద్దమ్మరిపేట వచ్చినామనుకో చాలా అండి మనకు వివిధ రకాలమైన అసలుగా ఊహించలేని గణేశులు అయితే ఉంటుంది ఇక్కడ. సో చాలా మోడల్స్ చాలా డిఫరెంట్ కలర్స్లో కూడా మనకు యూనిక్గా షైన్గా అద్భుతంగా కనబడిన గణేశులు అయితే ఇక్కడ చూపిస్తారండి. సో మనకు ఆ విధంగా అయితే వస్తుంది. సో హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకోవచ్చు అండ్ తొందరగా వచ్చి ఇది చేసుకోవచ్చు అండి. సో బిజినెస్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న చిన్న గణపతులు కూడా చాలా వరకు సేల్ అవుతాయి. సో చాలా షెడ్స్లో మనం చూస్తూనే ఉంటాం కదా. ఇక్కడైతే చాలా గణపతులు అయితే ఉన్నాయండి. సో ఇవి అన్ని హోల్సేల్ ప్రైజెస్లోనే అన్న వాళ్ళు అయితే అమ్మేస్తారండి. సో చూసుకోవచ్చు వాళ్ళు మొత్తం కలర్లు గిలర్లు మొత్తం కొట్టిస్తారు మనకు వెళ్ళి అమ్ముకోవడమే. సో అంత బాగా అయితే చేసి పెట్టేస్తారు మన కన్న వాళ్ళు. సో చూస్తారు గైస్ ఇది ఈ రోజు వచ్చేసి అప్డేట్. సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి కోరుతున్నాను. లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. సో అందరికి జై శ్రీరామ్ జై హింద్ థ్యాంక్ యూ.